హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా దుర్గాపల్లిలో ఉమెన్స్ డే సెలబ్రేషన్ జరిగినాయి అనమాట. ఎంత బాగా జరిగినాయి అంటే చాలా చాలా బాగా జరిగినాయి. చూడండి ఎండింగ్ వరకు. ఇది బొట్టు పిల్లల గేమ్ అనమాట. ఇంకా ఇట్లాంటి గేమ్స్ చాలా ఉన్నాయి చూడండి అందరూ. అండ్ మహిళా గ్రూపుల్లో ఉండడం వల్ల మహిళలకు ఎలాంటి ఉపయోగం జరుగుతుంది, ఎలాంటి గవర్నమెంట్ ఎలాంటి పథకాలు పెడుతుంది, అండ్ ఉమెన్స్ ఎలా సర్వీవ్ అవ్వాలి, ఫైనాన్షియల్లీ కూడా ఎలా ఫిట్ అవ్వాలి అనే దాని గురించి కూడా కంప్లీట్ డీటెయిల్స్ షేర్ చేయడం జరిగింది. ప్లీజ్ ఎండింగ్ వరకు చూడండి. డెవలప్మెంట్ మేనేజర్ రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకి అయితే ఈరోజు ఎస్హెచ్జి లీడర్స్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే ఎస్హెచ్జి మూవ్మెంట్ ప్రగతిని సెలబ్రేట్ చేసుకోవడానికి నేను జస్ట్ 2 నిమిషాలు మాట్లాడతాను. ఫస్ట్ ఏంటంటే మీకు ఎస్హెచ్జి మూవ్మెంట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో తెలుసా? 1992 1992లో స్టార్ట్ అయింది. అది ఎక్కడ స్టార్ట్ అయిందంటే కర్ణాటక రాష్ట్రం మైసూర్లో మొదట ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. నబార్డు అక్కడ గవర్నమెంట్ ఆఫ్ కర్ణాటక కలిసి ఈ ఎక్స్పెరిమెంట్ చేశారు. ఏంటంటే ఇండివిజువల్ మనిషికి రుణం రాకపోతే ఇండివిజువల్ మనుషులు 10 మంది సమూహానికి అప్పివ్వడం. అది 1992లో స్టార్ట్ చేశారు. అలా చిన్నగా ఏ నూతన అప్లై చేశారో కానీ ఇంత పెద్దదైపోయింది. ఇప్పుడు ఆల్మోస్ట్ భారతదేశంలో మొత్తం వ్యాప్తం 8 కోట్లు ఎస్హెచ్జి మహిళా సంఘాలు ఉన్నాయి, స్వయం సేవక సంఘాలు, మహిళా సంఘాలు అని చెప్పాను, స్వయం సేవక సంఘాలు ఉన్నాయి. సో చాలా డెవలప్ అయిపోయింది మూవ్మెంట్. ఏంటంటే ఒకప్పుడు ఓన్లీ ఇండివిజువల్స్ వెళ్ళి బ్యాంక్స్కి వెళ్ళి రుణాలు తీసుకోవడానికి చాలా కష్టపడేవారు. ఇప్పుడు మీ వెంట బ్యాంకులు వస్తున్నారు, ఒకప్పుడు అలా కాదు. ఒకప్పుడు ఏంటంటే బ్యాంక్ ఎలా అంటే భయపడేవారు జనాలు, ఇవ్వరు అనుకోరు. అది మారిపోయి ఇప్పుడు ఏంటంటే బ్యాంకులో మనకి వస్తున్నాయి. సో అలా మారిపోయింది. దాంట్లో लावण्य विभोजे जय मंजुला विभोजे दाटिको आर रमा ज्योति सी
సర్టిఫికేట్. బ్యాంకులో ఖాతా ఉండాలి, ఆ ఖాతా సక్రమంగా నడవాలి. ప్రతి మనిషికి ఖాతా ఉందా? మీకు అందరికీ ఖాతాలు ఉన్నాయా? ఉన్న ఖాతాలు నడుస్తున్నాయా? నడిపేయాలి. మొన్న జగిత్యాల నాగశ్రీ జగిత్యాల ఆర్బిఎల్ అనే బ్యాంకు నేను వచ్చినప్పుడల్లా చెప్పిపోతా, ఖాతాలు నడవాలి, నడవకుంటే నష్టం జరుగుతుందని. అది ఏం నష్టమో తెలుసా? ఒక్కొక్క బ్యాంకు ఖాతా హోల్డర్కి 2000 రూపాయలు ఇచ్చి అలా ఖాతా వాడుకొని 137 కోట్ల కుంభకోణం జరిగింది. వింటున్నారా? 137 కోట్ల కుంభకోణం జరిగింది. ఆర్బిఎల్ బ్యాంక్ పేరు ఆర్బిఎల్ బ్యాంకు ద్వారా కుంభకోణం ఎందుకు జరిగిందంటే 137 కోట్లు. అంటే ఎవరిని వాడుకున్నారు? మనలాంటి అమాయక ఖాతాదారులను వాడుకొని వాళ్ళ కుంభకోణం చేయడం జరిగింది. కనుక మన ఖాతా ఖచ్చితంగా మనం నడిచేటట్టు చూసుకుందాం. మన ఖాతాను మన ఖాతాను సక్రమంగా మనము నడిపించుకోవాలంటే ఖచ్చితంగా బ్యాంకుకి వెళ్ళి మన బ్యాంకులో కేవైసీ చేయించుకోవాలి. తెలుసు కదా కేవైసీ? అందరూ చేయించుకోవాలి కేవైసీ. బ్యాంకులో కేవైసీ చేయించుకుంటే ఖాతా మనది నడుస్తుంది అన్నట్టు మనకు అర్థమవుతుంది. కనుక ఖచ్చితంగా ప్రతి ఖాతాదారు బ్యాంకుకి వెళ్ళి బ్యాంకు మేనేజర్ని సంప్రదించి కేవైసీ ఫామ్ తీసుకొని ఫిల్అప్ చేసి కేవైసీ చేయించుకోండి. సరేనా? Rupees on Paytm. స్టిక్కర్స్ గేమ్ పెట్టిరనమాట. లెక్కెడుతున్నారు ఎవరెవరు 30 సెకండ్స్లో ఎవరెన్ని స్టిక్కర్స్ పెట్టుకుంటారో చెప్పిరనమాట. పెట్టుకున్నారు, అలా కౌంట్ చేస్తున్నారు. ఒకరొకరు 8, 9 అట్లా కౌంట్ చేస్తున్నారు. ఎవరు విన్ అవుతారో తెలీదు. క్రేజీ ఉంది గేమ్ అయితే. వాళ్ళ క్రేజీ ఉంది. స్టిక్కర్ తీసి మొహానికి అతక పెట్టుకోవడం స్టార్ట్ చేసారు. ఒక్కొక్కరు 3-4 స్టార్ట్ అయ్యారు.
ఇక అందరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇట్లా క్లాప్స్ కొడుతూ. స్టాప్ అంట, ఓన్లీ 30 సెకండ్స్. ఎవరైనా పెట్టుకున్నారో తెలీదు. గేమ్ మాత్రం వెరీ క్రేజీగా ఉంది. కౌంట్ చేస్తున్నానికి వస్తున్నారు.